హలో గైస్, వెల్కమ్ టు క్యూన్ అప్డేట్స్. ఈ వీడియోలో మనం ఎప్పటిలాగే మూవీస్ రివ్యూస్ అని రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి దేవరా మూవీ రివ్యూ సారీ దేవరా సాంగ్ రివ్యూ ఇద్దామని వచ్చేసా అనమాట. అండ్ ఆ సాంగ్ నేమ్ వచ్చి ఫియర్. ఈ ఫియర్ సాంగ్ డిస్కస్ చేసే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే కింద ఒక లైక్ చేసేయండి. అలాగే రెడ్ కలర్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఎర్రగా మిమ్మల్ని కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో గట్టి కొట్టేశారంటే సైలెంట్గా వెళ్ళిపోద్ది అనమాట. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ అలాగే ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేసి చెప్పడం వల్ల మా వీడియో చూసే ఆడియన్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, అలాగే మేము ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పి మాకు క్లారిటీ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దూకే ధైర్యమే జాగ్రత్త, దేవర ముందిట నువ్వెంత. వాటే లిరిక్స్ మావా నిజంగా చెప్పాలంటే. అండ్ ఆ లిరిక్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ ఎంత సాలిడ్ ఉందంటే, నేను ఈ ఫియర్ సాంగ్ అయితే పొద్దునుంచి ఆఫీస్లో పెట్టుకొని వర్క్ చేసుకుంటూనే ఉన్నా. కంటిన్యూ ఒకటే లూపు పొద్దునుంచి ఈవినింగ్ వరకు అదే లిరిక్స్ విన్నా అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో. సినిమా థియేటర్స్లో పక్కా రచ్చ చేసి పాడేస్తారు. అండ్ లిరిక్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ సాంగ్ దేవరా మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ సాంగ్ అని. ఆ లిరిక్స్ అంటే తెలుస్తుంది రామజోగయ్య శాస్త్రి గారు ఎంత పవర్ఫుల్గా రాసుకున్నారు లిరిక్స్ అని. అండ్ అనిరుద్ మ్యూజికల్ విషయానికి వస్తే sorry. నాకైతే అటు ఇటుగా అనిపించింది మామ. బికాస్ నన్ను అడిగితే మాత్రం ఆ సాంగ్ వింటున్న ప్రతిసారి విక్రమ్ మూవీలో ది మార్నింగ్ బీజియం అండ్ బ్యాడ్ ఆజ్మా మ్యూజిక్ గుర్తొచ్చింది నాకైతే. అంటే కాపీ అని కాదు, చాలా సిమిలర్ గా ఉంది. ఆ రెండు మూవీస్ లో నా మ్యూజిక్ తీసుకొచ్చి ఈ ఫియర్ సాంగ్ కొట్టారా అన్నట్టు అనిపించింది నాకైతే కొన్ని సార్లు. అండ్ ఫైనల్ గా మ్యాటర్లోకి వచ్చేస్తే సాంగ్ అయితే చాలా బాగుంది, ఎక్కడ తక్కువనైతే అనిపించలే. బట్ ఒకటే నెగిటివ్ అనిపించింది నాకైతే. ఎంటైర్ సాంగ్ లో ఆ లిరిక్స్ కన్నా ఆ బీజియం అనేది కొంచెం హై ఎక్కువైంది. దానివల్ల ఆ పవర్ఫుల్ లిరిక్స్ అనేది అంత క్లియర్గా డీటెయిల్గా వినిపించట్లేదు. అదొక్కటే నెగిటివ్ అనిపించింది తప్ప కంప్లీట్గా సాంగ్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఈ సాంగ్ వీడియో అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ లుక్ అయితే మాస్ ఉంది, మాసెస్ ఆఫ్ ది మ్యాన్ అని చూపించారు అనమాట కొరటాల శివ. అండ్ ఈ వీడియోకి వచ్చి అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మన బుజ్జి బ్రేక్ డౌన్ వీడియో ఉంది, మర్చిపోకండి. అది మాత్రం తొందరలోనే రిలీజ్ అవబోతుంది. మేబీ 22 మే లోపలనే వచ్చేస్తుంది, అది రిలీజ్ అవ్వకముందే. అండ్ ఈ వీడియో మీరు ఎక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నిజంగా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసి పడేయండి అబ్బా, మీకు అలా పడి ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు మీ సాంగ్ గురించి. ఓకే, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.